శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గత ప్రభుత్వం ఎన్ని ఇళ్ళు ఇచ్చిందండి? ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలు కలిపి దాదాపు 4.5 లక్షల ఇళ్ళు 4.5 లక్షలు మంజూరు చేశాయి. కొంతమంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది, వాళ్ళకి 5 లక్షలు సహాయం చేస్తున్నారు, స్టార్ట్ అయింది. కొంతమంది గృహప్రవేశం కూడా అవుతుంది. అంటే ఫస్ట్ గెలిచేటప్పటికి తెలియదు, మాట ఇచ్చేటప్పుడు తెలియదు అంటారా ప్రభుత్వం? అసలు ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లోనే అన్ని మిరాకిల్ జరిగిపోతాయండి. మీరు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ని ఎన్నుకున్నప్పుడు 5 సంవత్సరాలు మనం టైం ఇవ్వాలి కదా. అన్ని పథకాలు ఒకేసారి ఎలా ఇస్తారని చెప్పి ప్రజలు కూడా ఏమంటున్నారంటే 100 రోజుల్లో మీరు చెప్పిన విధంగా, మీరు ఇచ్చిన మాటే మీరేం చెప్పారో మాకు అదే ఇవ్వండి, 100 రోజులు నెరవేరుస్తా అని చెప్పారు. ఎలాంటి ప్రాతిపద్యం కూడా లేదు, ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదు కనీసం. మన గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకే సగం మనం ఇది కట్టడానికి సరిపోతుంది. మన రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు. మనకి కావాల్సిన యాక్చువల్గా మనకి ఈ పథకాలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ ఇవన్నీ ఇవ్వాలంటే మనకు కావాల్సింది 22,500 కోట్లు. అంటే అక్కడ మీరు చూస్తే 4,000 కోట్లు అదనంగా భారం కావాల్సి వస్తుంది ఇవన్నీ నెరవేర్చడానికి. మళ్ళీ ఈ 18,500 కోట్లలో కూడా మీరు చూస్తే 7,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నారు. 7,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నారు. అదేవిధంగా 5,000 నుంచి 5,500, ఈ 5,000 నుంచి 5,500 గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తే మీరు చూస్తే 13 చేంజ్ అయింది. ఇంకా మిగిలింది ఎంత అండి? గత ప్రభుత్వం 420 పథకాలని, బీజేపీ చాతగాని పథకాలని చెప్తున్నారు. మరి ఏది రైట్ అంటారు? మరి గత ప్రభుత్వం ఇవ్వలేదు కదా ఈ పథకాలన్నీ. ఎందుకు ఇవ్వలేదండి? ఇప్పుడు కాంగ్రెస్ మీరు చూడండి, మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టో ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వీళ్ళు 15,000 రైతు బంధు ఉంటే మేము ఇంకెక్కువ ఇస్తామని, అదేవిధంగా 2,500 ఏదైతే ఉందో అది ఇంకెక్కువ ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటించారు? మరి వాళ్ళు ప్రకటించారు, వాళ్ళు చేయలేదు కదా. వాళ్ళు చేయలేదు. యువతలో ఇప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఇది చేసి చూపిస్తుంది. సో మెయిన్ డిఫరెన్స్ అదేనండి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎంత అప్పు చేసిందంటారు? 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందంటారు? 7 లక్షల కోట్లు దాదాపు అప్పు చేసింది. ఆ 7 లక్షల కోట్లకే మనం కట్టేది ఇంట్రెస్ట్ ఎంత అండి? 7,000 కోట్లు. 7,000. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మియాపూర్ 108 డివిజన్లో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్? మియాపూర్ 108 డివిజన్లో మెయిన్గా ఇప్పుడు ఉంది డ్రైనేజ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ మీ ఎమ్మెల్యే మీకు ఎలా, మీ సపోర్ట్ ఎలా ఉంది? మరి మీ ఇన్స్పిరేషన్ ఎవరు మరి రాజకీయాల్లోకి రావడానికి? రాజకీయాల్లోకి మెయిన్ నాకు రావడానికి నందమూరి తారక రామారావు గారండి. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, 2 రూపాయల కిలో బియ్యం కానీ, మహిళలకి ఆస్తిలో సగం వాటా, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో నాకు చూస్తే రేవంత్ రెడ్డి గారిని బాగా, అంటే ఆయన టీడీపీలో ఉన్న కాడ నుంచి ఆయన ఫాలో అవ్వకుంటూ వచ్చాను. ఆయన కానీ, మన రెవెన్యూ శాఖ మంత్రి వెళ్ళి పొంగులేటి శ్రీనన్న కానీ, మేము అందరం శ్రీనన్న అంటాము, ఆయన కూడా అట్లే పిలిస్తే తమ్ముడు బాగున్నాం అంటారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళందరూ కూడా. మీ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకవేళ టికెట్ ఇచ్చారు, గెలిచే అవకాశం ఉంది, మీ ప్రజలకు ఏం చెప్తారు మీ నమ్మకంగా? అన్న, ఇప్పుడు మీకు పొలిటికల్గా బ్యాక్ బోన్ ఎవరు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ వచ్చేపటికండి? జగదీష్ గౌడ్ అన్న. జగదీష్ అంతోనే నా ట్రావెల్ ఫస్ట్ నుంచి నేను ఉన్నాను. నేను ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా, లేకపోతే భవిష్యత్తులో ఏది చేయాలన్నా కూడా ఆయన సలహాలు ఏవైతే ఉంటే ఆ సలహా ప్రకారమే ముందుకెళ్తాను.